ఫ్యాషన్ నచ్చింది. నచ్చిన కొద్దిసేపటి స్టార్ట్ అయింది. అవేం కలర్లు ముప్పాల రామచంద్రరావు గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. ఏర్పడతారు చేసి కార్యక్రమంలో మొదటగా జ్యోతి పద్మనాయకులు మనకి అందరి భవిష్యత్తు ఆయురారోగ్యాలు బాగుండాలని మనసారా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మొన్న రీసెంట్లీ 25వ తారీఖు నాడు హైదరాబాద్లో ఐవా మీటింగ్ జరిగింది. ఆల్ ఇండియా వెల్మాస్ దానికి సంబంధించిన 2 నిమిషాలు మీకు చెప్పాలి కాబట్టి చెప్తుంది. ఎందుకంటే మళ్ళీ కలిసే అవకాశం 20,000 మంది వెల్మాస్ తోటి ఒక బహిరంగ సభ ఆల్ ఇండియా వెల్మాస్ అసోసియేషన్ స్వర్ణోత్సవ వేడుక చేద్దామని నిర్ణయించారు. దానికి మీ అందరి సహకారం కావాలి. ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను చూస్తే మనం అందరం కూడా గమనిస్తున్నాం. గతంలో మన పరిస్థితి ఎలా ఉండే, ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది మనం చేసే కార్యక్రమం బట్టి ఉంటాయి. మనం ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తున్నాం. మన మీద దేశం తెచ్చుకునే ఇతర కులాల వాళ్ళు ఇతర వాళ్ళు ఉంటారు కాబట్టి కొంత మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ప్రదర్శన కానీ బహిరంగ సభ కానీ ఆల్ ఇండియా వెల్మాస్ అసోసియేషన్ నిర్ణయించింది. దానికి మీ అందరూ కూడా తప్పనిసరిగా ఏ రకంగా పోవాలి ఏంటి అని మళ్ళీ ఒక సన్నాహక సమావేశం పెడతాం. వాళ్ళు కూడా వస్తూ అన్నారు. కాబట్టి ఇది అవసరం. ఎందుకంటే ఏ జాతి అయినా, ఏ సమూహమైనా, ఏ కులమైనా ఆత్మగౌరవం, అస్తిత్వం రెండింటి మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మన ఆత్మగౌరవం ఉంటేనే మనకు అస్తిత్వం ఉంటుంది. ఆ అస్తిత్వం, ఆత్మగౌరవం లేనప్పుడు సంఘంలో సమాజంలో వేస్టే. కాబట్టి ఇన్ని రోజులు మనం ఎలా గడిపినా హోందాగా రాయాలుగా ఉన్నాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. కాబట్టి మనందరం కూడా మన వంతుగా ఏ కార్యక్రమంలో మనం స్పందించాల్సిన అవసరం ఉంది, అవకాశం ఉంది. ఎందుకంటే స్పందించకపోతే మనం ఇంట్లో ఉంటే కొద్ది రోజుల వరకు అసలు మన అస్తిత్వం కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. మొన్న ఐవాల అన్న ప్రధాన విషయం ఏంటంటే ఎంటైర్ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక్క జగిత్యాల కేంద్రంగానే అత్యధిక మంది వెలువన్నారు అని ఒక సర్వేలో వాళ్ళు చెప్పినారు. అందుకే మనకు కూడా తెలుస్తుంది. ఏ చిన్న కార్యక్రమం ఉన్నా 200-300 మంది విద్యుత్ 1 అవర్లో స్పందిస్తున్నాం. అంటే ఎక్కువ మంది ఉన్నాం, చైతన్యవంతమైన వెలుమాసికలు ఉన్నాం. అదే స్ఫూర్తిని కొనసాగిద్దాం. రానున్న మార్చి 9న జరిగే స్వర్ణోత్సవ వేడుకలు అందరం పార్టిసిపేట్ అయ్యాం. ఇప్పటివరకు కూడా గడిచిన 34 సంవత్సరాలుగా ఒకసారి కూడా మన సంఖ్యలో మన స్ట్రెంత్ను చూపించే అవకాశం రాలే, అవసరం రాదు. ఎందుకంటే మనం ప్రొటెక్ట్ చేసుకోగలిగాం. కాబట్టి కూడా అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా అందరం పార్టిసిపేట్ అయ్యాం. అలాగే మార్చి 11 స్వర్ణోత్సవ వేడుకల్లో కండక్ట్ చేయమని మేము చెప్పినాం. వారు కూడా ఒక దశలో నిర్ణయం తీసుకోవచ్చు. అలాగే ఇంకా ఇప్పటి నుంచి మార్చి 9 వరకు అన్ని కార్యక్రమాలు అన్ని చేస్తే మనం మన కార్లకు, మన వెహికల్కో వేసుకోగలిగితే ఇతర గ్రామాలలో తెలుస్తాయి. కాబట్టి అలాంటి కార్యక్రమం మీలో నుంచి ఎలాంటి ఐడియాస్ ఇచ్చినా ఈ స్వర్ణోత్సవ వేడుకలకు నాకు చెప్పినా డైరెక్ట్ ఆల్ ఇండియా వెల్మాస్ అసోసియేషన్ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసినా మేము కూడా తెలియజేయండి. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి మనం బహిరంగంగా ప్రదర్శన అవసరం పడుతున్నది. రెండోది మనకు మనం ఒకరికొకరు సహకరించుకోవాల్సిన అవసరం పడుతున్నది. అలాంటి సందర్భాలలో మన లోపల మనకి ఎన్ని ఉన్నా ఎదుటి వాళ్ళతో మనం ఇచ్చినప్పుడు మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. మన మొన్న సంఘటన చూసినాం. ఒక శాసనసభలో మాట్లాడితే ఆ రోజు మన వాళ్ళు సాయంత్రం కాల్పర్యంగానే సుమారు 250 మంది అయితే పోలీస్ స్టేషన్కి వచ్చినారు. మన జగిత్యాలు అయితే హాఫ్ అన్ అవర్లో జస్ట్ మెసేజ్ పెట్టాను. అదే రోజు స్పాంటేనియస్గా మన శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు ఓపెన్గా పత్రికాముఖంగా ఖండించినారు. మిగతా నాయకులు కొంతమంది వెనకాల నేను అన్నమాత్రం వెంటనే స్పందించిన వారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే ఎప్పుడు స్పందించాలో అప్పుడే స్పందించాలి. అయిపోయినాక స్పందిస్తే ఏముండదు ఎవరికైనా.
మేము కులానికి ఇది చేస్తాం అది చేస్తాం కదా, మీరు ఏం చేయగలిగినా ఆ సమయంలో స్పందిస్తేనే మాకు కొంత ప్రొడక్షన్, మాకు కొంత ధైర్యం ఉంటుంది. కాబట్టి సందర్భంలో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారు మాట్లాడాల్సింది. సంయుక్త కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా మాజీ అధ్యక్షులు, సలహాదారులకు, సభ్యులకు, పాత్రికేయులకు అందరూ కూడా పేరు పెట్టిన హృదయపూర్వక నమస్కారం. నేను శాసనసభ్యుని కాకముందు నుంచి కూడా పెద్దలు రాజేశ్వరరావు గారు కావచ్చు, విశ్వరావు కావచ్చు, రామచంద్రరావు అందరూ కూడా నన్ను ఎన్నోసార్లు ఆహ్వానించి మీరందరూ కూడా సభ్యులు గౌరవించుకొని ఈనాడు నన్ను రెండవసారి గెలిపించుకోవడం జరిగింది. మరి గెలిచిన సందర్భంలో మన సామాజిక వర్గానికి అండగా ఉంటూ అందరినీ కూడా కలుపుకోపోతా ఉన్నాం. మనం చూసినాం, మన ఇక్కడ సంఖ్య దాదాపు 4200 మన సభ్యత్వం. మన అన్ని వర్గాల ప్రజల మద్దతు బట్టి 18 దాదాపు 1,40,000 ఓట్లు వచ్చింది. అయితే 1,00,000 మంది అదనంగా మనం గుర్తించారు, పార్టీ పరంగా కావచ్చు, మనం చేసే సేవలు కావచ్చు. ఇది ఇవ్వాలంటే కాదు, స్వతంత్రం రాకముందు మనం ఉద్యమంలో పోరాడు, స్వతంత్రం వచ్చినాక అన్ని వర్గాలతో కలిసినాం. ముఖ్యమంత్రి లేరు, గవర్నర్ లేరు, కేంద్ర మంత్రి లేరు. ఈ రకంగా అందరితో కలిసి ఉండే మన సమాజాన్ని కించపరిచే విధంగా కొందరు మాట్లాడినప్పుడు మరి ఖచ్చితంగా స్పందించాలి, తప్పదు. నేను మీ వారిగా, మన వారిగా, మన పత్రిక ముఖ్యంగా స్పందించాను. కూర్చున్న కాడ ఎన్నడ ముచ్చట్లు చెప్పచ్చు, కూర్చున్న కాడ కాదు. నేనైతే ఛానల్ వాళ్ళకి చెప్పి స్క్రోలింగ్ చేయడానికి చెప్పాను, ఎవరు ఏమని అనుకున్నాను. ఎందుకంటే మన ఆత్మగౌరవానికి, మన అస్తిత్వానికి తమ్ముడు చెప్పినట్టు తెప్పొచ్చినప్పుడు మనకి ఏ పదవులు ఉంటుంది లేకపోతే. కాబట్టి ఈ రకంగా అందించడం జరిగింది. ప్రతి వాళ్ళని కూడా మనం ఇంకోళ్ళని ద్వేషించేది లేదు, అందరినీ కలుపుకోపోతాం. మనకు అసలు మన తత్వమే అందరినీ కలుపుకోపోతాం. కాబట్టి నాకు ఆ పేరు, నేను చిన్నగా ఉన్నప్పుడు ఊపర్ పెట్టి దగ్గర పోయడం, మళ్ళీ అని చెప్పి పట్టణంలో ఎందుకంటే అందరు కలుపుకోపోతారు. మొదటి నుంచి ఊరుగా మన కలుపుకో పేరు. మరి అది అలాగనే కాపాడుతూ ఈ సంస్థ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈ కార్యక్రమాలు ఇలా కొనసాగాలని, దీంట్లో భాగంగా అన్ని వర్గాల పాత్ర మన సామాజిక వర్గాన్ని తప్పకుండా వెళ్ళలా వింటుంటారు. మీరు ఏ రకంగా అయితే గౌరవించుకుంటారో అదేవిధంగా నేను కూడా ఒక బాధ్యతాయుతంగా కూడా పనిచేస్తానని చెప్పి తెలియజేస్తూ, మరి నూతన సంవత్సరం మన ఉగాది అప్పుడు చాలా గొప్పగా మన ధర్మానికి అనుగుణంగా మనం ఉగాది పచ్చడి పెట్టుకొని అయ్యగారితో పంచాంగం చెప్పించుకొని ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటాం, చాలా సంతోషం. కానీ ఇక మనం విదేశీలో పాలనలో ఇన్ని సంవత్సరాలు మాకి ఆ కొత్త సంవత్సరం ఏర్పడిందంటేనే ఇక 2024, 2025 ప్రపంచం అంతా కూడా అందరూ పాటిస్తూ ఉన్నారు. సో ఈ సందర్భంలో మరి ధర్మం ప్రకారం మనం కాకపోయినా కానీ అకాడమిక్ ఇయర్ అవన్నీ కూడా మనం ఆంగ్ల మాధ్యమంలో ఈ ఇంగ్లీష్ సంవత్సరం కానీ మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణ చేసుకుంటా ఉన్నాం. మరి ఆ సందర్భంగా నా ఆహ్వానించడానికి మరొకసారి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నేను అడ్వాన్స్ విష్ హ్యాపీ న్యూ ఇయర్. నెంబర్లు ఇచ్చిన ఫోన్ చేసిన